ఈడికి నిజం చెప్పకపోతే ఆ శంకరావంలో జగన్ అడిగినట్లే అడిగి ఇంటికి చెప్పులు తెస్తాడేమో. ఏంటని అన్నారు? ఏం మాట్లాడరు? అంతా అయిపోయిన తర్వాత ఇక దాచేదేముందిరా. 14 ఏళ్ళు నేను మంచి చేసినట్లు బిల్డప్ ఇచ్చా. మన ఎన్నో మీడియా అదే జనాలను నమ్మించింది. ఓహో, అందుకేనా 2019లో 23 సీట్లతో టీడీపీని చివరికి నాతో సహా మోహన్ గుర్తుపెట్టారు ప్రజలు? అవునరా, నేను మన ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ నమ్మా, జనాలు మాత్రం జగన్నే నమ్మారు. ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నట్లేదు అన్నారు. ఈ ఎలక్షన్ లో నాతో పాటు నువ్వు కూడా ఇంట్లో కూర్చునేలా ఉన్నావు. అవునరా, మన సభల్లో ఖాళీ కూర్చోలను చూస్తుంటే నాకు భయమేస్తోంది. మరి జగన్ ధైర్యం ఏంటో అన్నారు. చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. భలే చెప్పాడు కదా అన్నారు. ఏంట్రా పప్పు మతిపోయిందా? బుర్ర తక్కువ యాదవా. జగన్ అంత క్లియర్ గా చెప్పాక కూడా నీకు అర్థం కాలేదని అన్నారు. ఆగాగు, మళ్ళీ పెడతా చూడండి. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి.